తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే రిపోర్ట్ కేబినెట్ సబ్ కమిటీకి అందింది. కులగణనపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ ఇవాళ భేటీ అయింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ 4th ఫిబ్రవరికి మా కేబినెట్ తీర్మానం చేసి ఆ తర్వాత శాసనసభలో తీర్మానం చేసి మరి ఈరోజు మా కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు, ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేకి స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి గారు ఈరోజు వారు సమర్పించడం జరిగింది. దీని కొంత వెనక్కి పోతే బ్యాక్గ్రౌండ్ పోతే భారతదేశంలో చాలా దశాబ్దాలుగా స్వాతంత్రం తర్వాత సెన్సస్ జరుగుతూ వస్తుంది. కులగణన మేము చేసింది క్యాస్ట్ సెన్సస్. నార్మల్ సెన్సస్ ఎవ్రీ డికేడ్ జరుగుతూ ఉండింది. బట్ ఎక్కడ కూడా అక్యురేట్ ప్రాపర్ కాంప్రహెన్సివ్ సోషల్ జస్టిస్ కోసము క్యాస్ట్ సెన్సస్ మరి సెన్సస్లో ఇంక్లూడెడ్ భాగం కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం జరగాలని, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సెక్షన్స్ కూడా అన్ని విధాలుగా సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఎడ్యుకేషనల్ అన్ని రంగాల్లో న్యాయం జరగాలని చెప్పి అక్యురేట్ డేటా కోసం ఇదొక గొప్ప ఎక్సర్సైజ్ మేము ప్రారంభించడం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద సోషియో ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే మరొక రాష్ట్రంలో కానీ దేశంలో ఏనాడు జరగలేదని చెప్పి నేను మనవి చేస్తాను. నిరంతరం రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషనల్ లీడర్షిప్, వారి మాటలు, వారి ఆదేశాల మేరకు, వారి సిద్ధాంతాలు, మరి వారి గైడెన్స్ మేరకు మేము ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో మేము ముందుకు పోయిన విషయం కూడా నేను మరోమారు అందరికీ గుర్తు చేస్తున్నా. ఈ ఎక్సర్సైజ్లో మరి 4 ఫిబ్రవరి 2024లో కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. 16 ఫిబ్రవరి 2024లో అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మరి అసెంబ్లీలో తీర్మానం నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఈ సభ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే నిర్వహించాలని తీర్మానించింది. 2024 ఫిబ్రవరి 4న మంత్రిమండలి చేసిన నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు ఇతర బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ అవకాశాలను మెరుగుపరిచే ప్రణాళికలను తయారు చేసి అమలు చేయడానికి ఈ సర్వే చేపట్టబడుతుంది అని చెప్పి ఆ రోజు మేము శాసనసభలో తీర్మానం చేసి మేము మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఈ సర్వేలో మొత్తం రాష్ట్రంలో 1,03,889 ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ నిరంతరంగా కష్టపడి 50 రోజుల్లో ఈ సర్వే చేయడం మరి ఇది చాలా ఒక గొప్ప విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తెలంగాణలో జనాభాలో మరి 96% ఈ సర్వే జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేస్తాను. ఇంత స్మూత్గా, మెటిక్యులస్గా, పర్ఫెక్ట్గా ఈ సోషియో ఎకనామిక్ సర్వే
నిర్వహించినందుకు మా క్యాబినెట్ సబ్ కమిటీ నేను చైర్మన్గా, దామోదర్ రాజనరసింహ గారు కో చైర్మన్గా, గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా, గౌరవ మంత్రులు సీతక్క గారు, మేమందరం కూడా మరి మా కృతజ్ఞతలు ముందుగా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారికి, అదేవిధంగా ఈ యొక్క మొత్తం ఎక్సర్సైజ్కి లీడర్షిప్ వహించిన మరి ఐఏఎస్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియా గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్లానింగ్ గారికి, మరి హైదరాబాద్ కలెక్టరు, అదేవిధంగా ఈ ఎక్సర్సైజ్కి స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి గారికి, అదేవిధంగా మొత్తం జిల్లా కలెక్టర్లకి, ఈ రాష్ట్రంలో ఈ సర్వే చేపట్టిన 1,03,889 మంది ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్కి మా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ సర్వేకి పూర్తిగా వాళ్ళు గైడింగ్ ఫోర్సెస్గా ఉండి ఎప్పటికప్పుడు ఈ సర్వే గైడ్ చేయడంలో ఇంత మరి త్వరితగతిన, ఇంత మెటిక్యులస్గా, ఇంత అక్యురేట్గా చేయడానికి మరి వారి యొక్క కాంట్రిబ్యూషన్ మరి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు మర్చిపోదని చెప్పి నేను మనం చేస్తాను. ఈ సర్వేలో తెలంగాణలో 96.9% జనాభా పూర్తి చేసి 3,54,00,000 మంది సర్వే చేయడం జరిగింది. మరొక 3.1% ఈ సర్వేలో పాల్గొనకి వారు అందుబాటులో లేకనో, వారి సర్వేలో పాల్గొనడానికి ఆసక్తి లేకనో వాళ్ళు దే ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద సర్వే. అంటే 16 lakh పీపుల్ ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద సర్వే. అంటే టోటల్ తెలంగాణ జనాభా 3,70,00,000లో 3,54,00,000 మంది ఈ సర్వేలో పాల్గొనడం మా సంతృప్తికి, సంతోషానికి మరో కారణము. దిస్ ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ ద రిపోర్ట్ and the report itself is a landmark achievement of the government of Telangana, which will go down in the annals of social history of the country. అదేవిధంగా ఈ రిపోర్ట్ ద్వారా మరి ఈ సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకి, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, poorest of the poor, marginalized sections की data driven welfare and data driven opportunities in social, economic, educational, political opportunities will now be available. అదే విధంగా మరి ఈ యొక్క మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి, సూపర్వైజ్ చేయడానికి 19 అక్టోబర్ 2024లో మా క్యాబినెట్ సబ్ కమిటీ కూడా నియమించిన విషయం నేను మనవి చేస్తున్నాను. ఇది అసెంబ్లీ తీర్మానం అయిన తర్వాత ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు, రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల స్థితిగతులను మెరుగుపరచడానికి వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల కోసం ప్రణాళికను రూపొందించి అమలు పరచడం కోసం తెలంగాణ రాష్ట్రం అంతటా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే చేపట్టడం కోసం 10/10/2024 తేదీన జియో నెంబర్ 18ను జారీ చేయడం జరిగింది. సర్వే నిర్వహించేందుకు ప్రణాళిక శాఖ నోడల్ విభాగంగా నియమించబడింది. సర్వే విధి విధానాలను అవగాహన చేసుకునేందుకు మరియు ఉత్తమ విధానాలను అవగాహన చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలైన కర్ణాటక మరియు బీహార్లలో జరిగిన వివిధ సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. ఈ అధ్యయన ఫలితాలను ప్రస్తుత SEEPC సర్వే అంటే సోషియో ఎకనామిక్ సర్వే విధాన రూపకల్పనలో అనుసంధానం పరచడం జరిగింది. వివిధ ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు,
మేధావులు ఇతర స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ క్రింది సర్వే షెడ్యూల్ను రూపొందించడం జరిగింది. మరి నిస్సందేహంగా మిత్రులారా ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఈ సోషియో ఎకనామిక్ సర్వే భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప ముందడుగని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నాను. ఇది నిజంగా మనం అందరం కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు హర్షించదగ్గ విషయం. మరి స్వతంత్ర భారతదేశంలో ఇంత కాంప్రహెన్సివ్, ఇంత ఇంక్లూజివ్ సర్వే ఏనాడు జరగలేదు. ఈ సర్వే రిపోర్టు 4వ తారీఖు మా సబ్ కమిటీ ద్వారా ఈ సర్వే రిపోర్ట్ యాక్సెప్ట్ చేసి 4వ తారీఖు ఉదయం క్యాబినెట్లో ప్రవేశించబోతున్నాము. 4వ తారీఖు ఉదయం 10 గంటలకి క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. ఆ క్యాబినెట్లో ఈ బీసీ కులగణన ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రవేశపెడతాము. 10 గంటలకి క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. అదే రోజు 10 గంటలకు 11 గంటలకి ఫోర్త్ 10 o'clock ఈ రిపోర్టు, ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్టు క్యాబినెట్లో ప్రవేశపెడతాము. ఆ తర్వాత 11 గంటలకి మరి షార్ట్ డిస్కషన్కి, చర్చకి శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నాము. సేమ్ డే. మీరందరూ మరి గమనించాలి, పోయిన ఫిబ్రవరి 4 ఫిబ్రవరి 2024లో క్యాబినెట్ తీర్మానం చేసినాము. ఒక సంవత్సరం లోపు 4 ఫిబ్రవరి 2025కి పూర్తి ఎక్సర్సైజ్ పూర్తి చేసి మరి నిర్ణయం నుంచి నివేదిక వరకు ఒక సంవత్సరంలో పూర్తి చేసి మరి 4 ఫిబ్రవరి 2025కి క్యాబినెట్లో మేము మా రికమెండేషన్ ఇచ్చి ఆ తర్వాత క్యాబినెట్ నిర్ణయం మేరకు అది శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి నేను చెప్పడం ఎంతో సంతోషిస్తున్నాను, హర్షిస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, మరి అదేవిధంగా ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు, స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ గారు, మరి మొత్తం జిల్లా కలెక్టర్లు, 1,03,000 మంది ఎన్యూమరేటర్లు అందరికీ మనస్ఫూర్తిగా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా మేము మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది తెలంగాణలోనే ఒక చారిత్రక దినంగా మేము అభినందిస్తున్న ఒక సమాజంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకోవడానికి, సామాజిక న్యాయం తీసుకోవడానికి మేము ఎంత చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో ముందుకు పోతున్నాం మీరందరూ కూడా గమనించాలి. మీ ద్వారా తెలంగాణ పౌరులందరూ కూడా గమనించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. గౌరవ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ప్రభాకర్ గారు మాట్లాడుకుంటున్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ బీసీ ఉద్యమ చరిత్రలో ఈరోజు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం సమర్పించినటువంటి నివేదిక ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు. పెద్దలు చెప్పినట్టుగా 4వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు క్యాబినెట్ 4వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా అనేక దశలను అధిగమించి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధి ప్రతి ఇంటికి చేరి సమాచారాన్ని సేకరించడానికి పడ్డటువంటి వ్యవస్థ, దీనికి అనేక రకాలుగా అడ్డం తొలగి దీనికి సంబంధించిన ప్రక్రియ సజావుగా జరగకుండా ఉండడానికి అనేక దుష్ప్రచారాలు జరిపిన తర్వాత కూడా ప్రభుత్వ చిత్తశుద్ధిని గమనించిన యావత్ తెలంగాణ ప్రజలు సహకరించి ఈరోజు సమాచారాన్ని ఇచ్చి ప్రభుత్వానికి ఒక నివేదిక, ఒక పూర్తి డాటా సేకరించే అవకాశం కల్పించినటువంటి తెలంగాణ బలహీన వర్గాల మేధావులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, సంఘాలు కావచ్చు, ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి స్ఫూర్తి ప్రదాతలైన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం ఈరోజు 16వ తారీఖు ఫిబ్రవరి, ఆ రోజు
శాసనసభలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఇప్పుడు చదివిన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రతిపక్ష అన్ని మిత్రపక్ష రాజకీయాలందరితో అభిప్రాయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ప్లానింగ్ డిపార్ట్మెంట్కు బాధ్యతలు, ఎందుకంటే బీసీ కమిషన్ దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది కాబట్టి ప్రభుత్వం మొత్తం 1 లక్ష పైన ఎమ్యునరేటర్లు అదేవిధంగా పరిశీలకులు ఉండేటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం నిర్వహణకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పటికి ఉప ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వహించినటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ సందీప్ సుల్తానియా గారు, స్టేట్ కోఆర్డినేటర్గా వ్యవహారం చేసినటువంటి అనుదీప్ గారు, ఈ కమిటీ సభ్యులు గౌరవ సభ్యులు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, మల్లు రవి గారు, అందరం కూడా ఇలా ఈ యొక్క కార్యక్రమం ఒక చారిత్రాత్మక కార్యక్రమం. ఇది దేశానికి ఒక దిక్సూచి. ఈ దేశంలో స్వతంత్రం రాకముందు జరిగి ఉన్నటువంటి పరిస్థితి ఆంగ్లేయులకు సంబంధించిన కాలంలో ఇవాళ దేశానికి సంబంధించి మార్గదర్శకత్వంగా మన రాహుల్ గాంధీ గారు చెప్పినారుగా, దిచ్చిన ఆబాది ఉత్తర ఇచ్చేదారి, ఎవరెంతో వారికంతా అవసరమైతే క్యాప్ ఎత్తేసి సంబంధితంగా వాళ్ళందరికీ న్యాయం జరగాలనే ఆలోచన ప్రకారంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. తప్పకుండా ఇది రేపు పొద్దున తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టుగా ఎవరైతే బలహీన వర్గం వాళ్ళు ఎక్కడెక్కడ ఎంతెంత ఏ రకంగా సామాజిక వర్గాలు ఉన్నాయో వారందరికీ ఒక మార్గదర్శకత్వంగా వాళ్ళలో ఉన్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వం తరఫున సరి అయినటువంటి పథకాలు, వ్యవస్థ రూపొందించేటువంటి అవకాశం ఇలా ఒక బుక్, ఒక డాటా ఉంది. అలా ఏదో డిమాండ్ ప్రకారమో లేదా రాజకీయ ప్రేరేపణ కొరకు కాకుండా ఖచ్చితంగా ఆ వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో నివేదికలు తీసుకొని కార్యక్రమాలు జరుపుకునేటువంటి అవకాశం దొరికింది. కాబట్టి అలా ఈ కార్యక్రమం సహకరించినటువంటి, అంటే ఇంటింటికి వెళ్ళి కొంత ఇబ్బంది అనిపించిన చాలా కొన్ని అంశాలు చెప్పుకుంటే చాలా రకాలైనటువంటి ఉన్నాయి ఇందులో. అయినా అనేక ఒడుకుతుడుకులను అధిగమించి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క సమాచార సేకరణ చేసి ఇవాళ పుస్తక రూపం లోపల కమిటీకి అందజేయడం జరిగింది. ఇది మరొకసారి 4 ఫిబ్రవరి 2024, 4 ఫిబ్రవరి 2025 ఇదొక సంవత్సరం లోపల పూర్తి చేసుకొని తెలంగాణ సమాజానికి అందజేయడం అంటే ప్రభుత్వ కమిట్మెంట్, చిత్తశుద్ధిని ఇలా తెలంగాణ యావత్ బలహీన వర్గాల ప్రజలు, సంఘాలు, మేధావులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని. తప్పకుండా భవిష్యత్తులో మీ అందరి సహకారం కోరుతా ఉన్నాం. నివేదికకి పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో దానికి సంబంధించినటువంటి ఫలాలు అందించేటువంటి విషయానికి సంబంధించి అందరి సలహాలు, సూచనలు కూడా తీసుకొని ఈ బలహీన వర్గాలకు సంబంధించి చాలా కాలంగా ఉన్నటువంటి యొక్క డిమాండ్ ఇలా దేశంలో మార్గదర్శకత్వంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న సందర్భంగా ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం లోపల పాల్పంచుకోవడానికి ఎన్ని నెగటివ్ ఎపిసోడ్స్ వచ్చినా పాజిటివ్ గా సహకరించిన మీడియా కూడా, ఎందుకంటే ఇది ఒక సామాజికంగా ఒక పెద్ద ఉద్యమం అన్నటువంటి పరిస్థితి ప్రతి వ్యక్తికి ఇందులో ఒక ఆలోచన. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి నివేదిక, కేబినెట్, శాసనసభ, చట్టాల లోపల ఉన్నటువంటి అన్ని రకాల అంశాలను అధిగమిస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతున్న సందర్భంగా మరొకసారి ఇందులో భాగస్వాములైనటువంటి అధికారులందరికీ, గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సహచార ఈ కమిటీ సభ్యులతో పాటు మిగతా గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, మిగతా రాజకీయ పార్టీలు, ప్రజాస్వామికవాదులు, బలహీన వర్గాలు, మేధావులు అందరూ కూడా అనేక సందర్భాల్లో అనేక అంశాల్లో ప్రొఫెసర్స్, రకరకాల మేధావులతోటి ఇంటరాక్ట్ అయినాం. ఇవాళ ఇది ఒక పుస్తక రూపం, ఒక సమాచారంగా ఒక వచ్చింది అంటే అందరి యొక్క సహకారం ఉంది. వారందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యాచరణను ముందుకు తీసుకుపోయే విధంగా భవిష్యత్తులో మీ అందరి సహకారంతో ఈ తెలంగాణ బలహీన వర్గాల గొంతుగా వాళ్ళందరికీ అండగా ఉండే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తారని మనం చేస్తా ఉన్నాం. ఇది సబ్ కమిటీ సభ్యులు మాట్లాడిన తర్వాత సందీప్ సుల్తానియా గారు ఈ మొత్తం ఎక్సర్సైజ్ ఎట్లా చేసినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒక ముఖ్యమైన విషయం నేను ఈ స్టేజ్లో ప్రకటించడం మరి అప్రోప్రియేట్ ఉంటుందని అనుకుంటున్నాను. మొత్తం తెలంగాణలో సర్వే చేసిన జనాభా
3,57,554 ఇండివిజువల్స్ ని సర్వే చేయడం జరిగింది. వచ్చిన మరి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము ఎస్సీస్ ఓటింగ్ పర్సెంటేజు 17.43%, ఎస్సీ పాపులేషను 61,84,319, 17.43% population. Scheduled tribes population 37,05,929, population percentage 10.45%. BC other than Muslim minority is 1,64,09,179. BC population percentage other than Muslim minorities 46.25. Muslim minorities BCs are 35,76,588. Population BC Muslim population is 10.08%. Muslim OC population is 8,80,424, percentage of 2.48. Total Muslim percentage in the state is 12.56%. Total OC population in the state, Muslim minority is 2.48 and other OCs are 13.31. Total OC population in the state is 15.79%. Total households in the state 1,15,71,457. Total households surveyed 1,12,15,134. This is the main summary of the report. వాళ్ళు డేటా 4 వాల్యూమ్స్ లో ఇచ్చారు. ఇది అందరూ మాట్లాడిన తర్వాత ఈ రిపోర్ట్ తో సహా మేము ఫోటోగ్రాఫ్ తీసుకుంటాం. మీరు కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు ఎవరైతే మొత్తం ఈ ఎక్సర్సైజ్ he oversaw, he supervised and did a brilliant job of this report. I request him to speak.